నా కూతురికి బెడ్ టైమ్ స్టోరీ చెప్పాలి. అలాంటప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఉంటే ఎప్పుడో ఒక స్టోరీ చదివింది గుర్తొచ్చింది. ఈ స్టోరీలో సౌత్ కొరియాకి చెందిన ఒక అబ్బాయి 9 నుంచి 10 సంవత్సరంలో ఉన్నప్పుడు తండ్రిని కోల్పోతాడు. వాళ్ళ అమ్మకేమో ఎడ్యుకేషన్ లేదు, ఏ పని తెలీదు. ఏదో ఇంటి పని చేసి వాళ్ళ చెల్లెల్ని తన్ని పోషిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళమ్మ బాధ చూడలేక 2 పూటలు కూడా భోజనం గడిపేది చాలా కష్టంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఒక తపన తనకి వస్తుంది. అలాంటప్పుడు పుట్టుకొచ్చిందే ఒక న్యూస్ పేపర్కి బాయ్గా పనిచేయడం. తను న్యూస్ పేపర్ ఒక 10 న్యూస్ పేపర్స్ తీసుకొని ఒకరోజు ఒక 10 ఇండ్లకి పంచేతకి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు తీసుకొని చేంజ్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఇంటికి పోయి సేల్ చేసే లోపల అక్కడ ఉండే ఏరియాలో ఉండే ముందుకు నుంచి ఉండే సీనియర్స్ అంతా అప్పుడే అమ్మేసి వెళ్ళిపోయి ఉంటారు. తను ఆలోచిస్తాడు, నేను ఏం చేయాలి, ఇంకా పేపర్స్ నేను ఎలా అమ్మాలి, ఇంత కొంచెంలో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తుంటే నెక్స్ట్ డే 25 పేపర్స్ ట్రై చేస్తాడు. ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్ ఇచ్చేసి చాలా వరకు చేంజ్ది ప్రాబ్లం అవుతుంది కదా, చేంజ్ అంతా జోబీ నిండా చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ చేంజ్ని నేనే ఇస్తాను మేడం అని చెప్పేసి ఇచ్చేసి న్యూస్ పేపర్స్ ఇచ్చుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సో సక్సెస్ఫుల్గా 25 పేపర్స్ అమ్మేస్తాడు. ఆలోచిస్తాడు, ఇలాగైనా చేస్తే నేను రోజు ఇంకా పేపర్స్ అమ్మచ్చు అనేసి అలా చేంజ్ని పెట్టుకొని పోతుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ పేపర్ డీలర్కి చెప్తాడు, నాకు 100 పేపర్స్ కావాలి. ఏం చేస్తాను 100 పేపర్స్, నీ వయసుకి 25 అమ్ముతున్నావు, చాలా రోజుల నుంచి సక్సెస్ఫుల్గా అవుతోంది, ఇంకా చాలు అంటాడు. కానీ లేదు, నేను చూసి ట్రై చేస్తానన్నా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడేం చేస్తాడంటే ఫస్ట్ న్యూస్ పేపర్స్ అన్నీ ఇంటికి వేసుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత 3 న్యూస్ పేపర్స్ అయిపోయాక వచ్చి అమౌంట్ కలెక్ట్ చేస్తుంటాడు. ఇలా చేయడంతో తను 100 పేపర్స్ని సక్సెస్ఫుల్గా కొన్ని నెలలు ఇలా అమ్మేకి సాధ్యమవుతుంది. కానీ అప్పటికే అది మైండ్లో సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా నేను డబ్బులకి ఎప్పుడు భయపడకూడదు అనే ఒక ఆలోచన ఆ టైంలో వస్తుంది. అలాంటి టైంలో వచ్చే ఆలోచన, అలాంటి టైంలో వచ్చే ఐడియాస్ ఎంత పెద్దగా వాళ్ళని తీర్చిదిద్దుతుందంటే ఒకరోజు ఆ డీలర్షిప్ని తనే తీసుకొనేసి అక్కడుండే అందరినీ డీలర్స్ని పిల్లల్ని పిలిచి ఈ ఏరియా నీకు, ఈ ఏరియా నీకు, ఇలా పంచుకుంటే మనము ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ మనకు ఉంటుంది, ఎవరికి కూడా కాంపిటీషన్ లేదు, ఎవరి ఏరియాకును ఎంటర్ అవ్వకూడదు అని ఒక ఫామ్ చేసేస్తాడు. దాని నుంచి అందరూ ఖుషిగా ఉంటారు, తను కూడా ఖుషిగా ఉంటాడు. దట్ ఈజ్ హౌ తను ఒక లీడర్గా ఎదిగాడు. దాని తర్వాత అక్కడికి స్టాప్ అవ్వలేదు ఆలోచన. ఒక ఒడ్డున ఉండే పడిపోయిన ఒక స్టీమర్ని, ఒక బోట్ని బై చేసేదానికి ఇష్టపడతాడు. అందరూ తిడతారు, ఏదో ఇప్పుడు 4 డబ్బులు సంపాదించుకుంటున్నావు, వెనక్కి వేసుకొని ఊరికే ఉండక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయొద్దు అనేసి. కానీ లేదు, నేను ఒక కంపెనీ ఫామ్ చేస్తానని చెప్పి దాన్ని బై చేసేసి నెక్స్ట్ డేనే విజిటింగ్ కార్డ్ వేసుకొని వస్తాడు. విత్ నేమ్ తను ఒక చైర్మన్ అనేసి ఆ కంపెనీకి డేవ్ కంపెనీ అని పెడతాడు. ఆ తర్వాత కంపెనీస్కి అయితే ఒక 1 కోటి రూపాయల వరకు లోన్ ఇస్తారు, నేను న్యూస్ పేపర్ అమ్ముతానంటే ఎవరు ఇస్తాను అని అంటాడు. ఎంత ఆలోచన ఎక్కడికి తీసుకెళ్ళింది ఆయన్ని. తన 42వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి తను వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద సిటీ అయిపోయాడు. సో ఈ స్టోరీ చదివేటప్పుడు నాకు అనిపించింది, నెసెసిటీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, అది నిజమే. కష్టంలో ఉన్నప్పుడు ఆ పిల్లోడు ఇంత విధాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళాడే కానీ కుంగి కృషించి ఒక దగ్గర కూర్చోలేదు. ఐ థింక్ దిస్ గివ్స్ లాట్ ఆఫ్ hope for us to deal with our tough situations. Thank you.